వదిలి వెళ్ళకే రాక్షసి పార్ట్ 76. సోనా దగ్గర నుండి స్టార్ట్ అయిన విరాన్ష్కి కోపం కంట్రోల్ అవ్వదు సరికదా, సహనం చచ్చిపోతుంది కూడా. ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ సిటీ అవుట్స్కట్స్ వరకు వెళ్ళిపోతాడు. ఎవరూ లేని ప్లేస్లో కార్ ఆపి కిందకి దిగాక అచ్చా ఈ చేతులతో దాన్ని ముట్టుకున్నాను అని చేతితో కారు అద్దం పగలగొడతాడు. అసలు నేను ఎందుకు వెళ్ళాను అని తన మీద తనకే కోపం. విహానా గురించి తప్పుగా మాట్లాడింది అన్న ఆవేశం కుదురుగా ఉండనివ్వు విరాన్ష్ని. విహానా దగ్గరకు వెళ్ళాలని అనుకుంటాడు కానీ మళ్ళీ తనకు ప్రాబ్లం అవుతుందని సైలెంట్ గా కారులో కూర్చుంటాడు. కారు స్టార్ట్ చేసి ఇంటి వైపు డ్రైవ్ చేస్తాడు. తన గదిలోకి వెళ్లి సోనా ముట్టుకున్న ఆ బట్టల్ని చింపేసి డస్ట్బిన్ లో పడేసి ఫ్రెష్ అయ్యాక బెడ్ మీద పడుకొని విహానా గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. నా విహా గురించి అది అలా మాట్లాడింది అంటే దానికి ఎంత ధైర్యం. రేపే విహాని ఇంట్లో అందరికీ పరిచయం చేస్తాను. ముందు అమ్మ నాన్నని రమ్మని చెప్పాలి అని మిడ్ నైట్ అని చూడకుండా మహేష్ గారికి కాల్ చేస్తాడు. హలో అమ్మా, నాన్న దేవ్ ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అని ఆశ్చర్యంగా అడుగుతారు. ఏం లేదమ్మా, నువ్వు డాడీ రేపు హైదరాబాద్ వస్తారా? ఏదైనా అర్జెంట్ నా దేవ్? అదే లేదమ్మా, మిమ్మల్ని చూడాలని ఉంది. కొడుకు గొంతులో ఏదో తెలియని బాధ అర్థమవుతుంటే అలాగే నాన్న వచ్చేస్తామని చెప్తారు. థ్యాంక్స్ అమ్మా అని కాల్ కట్ చేసి ప్రశాంతంగా పడుకుంటాడు. కానీ తన ప్రశాంతత పోగొట్టుకున్న నైట్ కూడా అదే అవుతుంది విరాన్ష్కి. ఉదయం ఎవరో దబా దబా డోర్ బాధేసిన సౌండ్కి విసుగ్గా కళ్ళు తెరిచిన విరాన్ష్ అది మహేష్ గారి వాయిస్ అని గుర్తుపట్టే పైకి లేచి డోర్ ఓపెన్ చేస్తాడు. నాన్న దేవ్, సోనా కనిపించట్లేదంట అని కంగారుగా చెప్తున్న మహేష్ గారి మాటలకి ఎవరు చెప్పారు మమ్మీ అని విసుగ్గా అడుగుతారు. జయరాజ్ మావయ్య కాల్ చేసి బాధపడుతున్నాడు రా, నైట్ తన బర్త్డే పార్టీ కోసం అని లేట్గా వస్తానని చెప్పిందంట. ఇప్పుడేమో కనిపించట్లేదు, నాకెందుకో భయంగా ఉంది నాన్న, నువ్వు వెళ్ళి సోనాని వెతికి తీసుకురా. నో అని చెప్పాలని ఉన్న మహేష్ గారిని బాధ పెట్టలేక సరే అని తన కారు స్టార్ట్ చేసి డైరెక్ట్గా రాత్రి సోనా ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. వాచ్మెన్ అడిగితే ఆ మేడం బయటికి వెళ్ళడం చూడలేదని చెప్తాడు. అసలు గెస్ట్ హౌస్ ఎవరిది అని ఎంక్వైరీ చేసిన విరాన్ష్కి ఎవరో బిజినెస్ మ్యాన్ది యూజ్ చేయట్లేదని తెలుస్తుంది. అదేంటి ఇది సోనా వాళ్ళ గెస్ట్ హౌస్ కాదా అని అయోమయంలోనే మళ్ళీ లోపలికి వెళ్తాడు. ఆమె కారు అక్కడే ఉంది అని అర్థమయ్యాక హాల్లోకి వెళ్ళి చుట్టూ గమనిస్తున్న అతనికి కాళ్ళ దగ్గర చిన్న చిన్న రక్తం మరకలు కనిపించి గాడ్ ఏమై ఉంటుంది అని అప్పటి వరకు రాని ఆలోచన వస్తుంది విరాన్ష్కి. అన్ని రూమ్స్ చెక్ చేసిన అతనికి ఎవ్వరూ కనిపించరు. కానీ ఒక రూమ్ డోర్ హ్యాండిల్కి సోనా బ్యాంగిల్ కనిపిస్తుంది. డోర్ తీయాలా వద్దా, అవతల ఏదైనా జరగకూడదు జరిగిందా అని ఆలోచనలన్నీ పక్కన పెట్టి కష్టంగా డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడున్న మనిషి రక్తపు ముద్ద అన్నంత ఘోరంగా ఉన్న మనిషి ఆకారానికి ఒక్కో అడుగు లోపలికి వేస్తూ వచ్చిన విరాన్ష్కి సోనా ఇన్నర్స్ డ్రెస్ తన కాళ్ళ దగ్గర కనిపిస్తుంది. తను అనుకున్నది జరిగింది అని అర్థమైన విరాన్ష్ గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంటుంది. ఆమె ఒంటిపైన ఏం లేవని బ్లడ్తో తడిచిన బాడీని చూస్తూ అమ్మా అంటూ తల పక్కకు తిప్పేస్తాడు. విరాన్ష్కి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. చాలా కష్టంగా తను కంట్రోల్ చేసుకొని వెనక్కి తిరిగి ఆమె మీద బ్లాంకెట్ కప్పి ముక్కు దగ్గర శ్వాస చూస్తాడు. చాలా లోగా శ్వాస తీసుకుంటున్న ఆమె తీరుకి కంగారుగా 2 చేతులతో ఎత్తుకొని కిందకి తీసుకొచ్చి తన కారులో పడుకోబెట్టి 30 మినిట్స్లో వెళ్లాల్సిన హాస్పిటల్ దూరాన్ని 15 మినిట్స్లో చేస్తాడు. ఎమర్జెన్సీ కేసు అడ్మిట్ చేసుకోమని విరాన్ష్ కంగారుగా చెప్తే రేప్ కేసు అని అర్థమైన డాక్టర్స్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి సార్, లేకపోతే మాకు ప్రాబ్లం అవుతుందని చెప్తారు. వితిన్ మినిట్స్లో జయంత్ గారి నుండి పర్మిషన్ వచ్చేలా మాట్లాడి సోనాకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అతని కాల్తో ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్కి వస్తే నా కూతురికి ఏమైంది దేవ్ అని గుండెలు పగిలేలా ఏడుస్తూ అడుగుతారు భారతి గారు. ఏం లేదు అత్తయ్య, మీరు భయపడకండి అని సర్ది చెప్తున్న విరాన్ష్కి మాత్రం గుండెల్లో మంట రగులుతుంది. ఎవరు ఇలా చేశారు, నా కొడుకుల్ని వదలను అని కోపంగా అనుకుంటున్న అతని చెంప ఫట్మని పగులుతుంది మహేష్ గారి చేతుల్లో. అందరూ ఊహించని ఆ చర్యకు బిగుసుకుపోతే అమ్మా అని అర్థం కాకుండా చూస్తాడు విరాన్ష్. మా కడుపున ఎలా పుట్టావురా పాపిష్టి వెధవా అని ఇంకో దెబ్బ కొడతారు. మహేష్ గారి మాటలకు అందరూ షాక్ అయిపోతే వశిష్ఠ గారి మాటలు మహి ఏమైంది, ఎందుకు దేవుని కొడుతున్నావు అని భార్యని పక్కకు లాగి కోపంగా అడుగుతారు.
లోపల ఉన్న సోనాకి ఆ పరిస్థితి రావడానికి కారణం ఈ దుర్మార్గుడే అండి అని ఏడుస్తున్న మహేష్ గారి మాటలకి అందరూ విరాంజ్ వంక మహేష్ గారి వంక అయోమయంగా చూస్తారు. వదిన అసలు ఏమైందో అర్థమయ్యేలా చెప్పు. నువ్వు వాడిని చేసుకోవడం అది కూడా సోనా గురించి. ఇదంతా ఏంటి అని బాధగా అడుగుతారు ధనుంజయ్ గారు. చెప్పడం దేనికి ధను చూపిస్తాను అని ఆమె ఫోన్‌లో ఉన్న వీడియో అందరికీ చూపిస్తారు. అది చూస్తున్న ఒక్కొక్కళ్ళు నోటి మీద చేతులు వేసుకొని చూస్తుంటారు. అందరూ విరాంష్ వంక చంపేసేలా చూస్తుంటే ఆ వీడియో చూస్తున్న అతనికి దిమ్మ తిరిగిపోతుంది. చూసారుగా ఇప్పుడు చెప్పండి వాడిని నేను కొట్టడం తప్పా అని రెట్టిస్తారు మహేష్ గారు. ఈలోగా జయంత్ గారు రావడంతో జరిగింది మొత్తం తెలుసుకొని నో దేవ్ అలాంటి వాడు కాదు. నేనేం జరిగిందో కనుక్కుంటాను అని నమ్మకంగా చెప్పి లోపలికి వెళ్ళిన డాక్టర్స్ చెప్పిన ఆన్సర్‌తో అసహనంగా బయటకు వస్తాడు. దేవ్ అప్పటికే తల్లిదండ్రుల అసహ్యపు చూపులకు తనలోని ప్రాణం పోయినట్టు నిల్చున్న అతను జయంత్ గారి పిలుపుతో ఏంటి అన్నట్టు చూస్తాడు. నాతో రా అని విరాజ్‌ని పక్కకు తీసుకెళ్ళి అసలేం జరిగిందో చెప్పు దేవ్ అని అడుగుతారు. సోనా చేసింది మొత్తం చెప్పి నేను తన గొంతు మాత్రమే నొక్కాను అంకుల్. కానీ తన ఒంటి మీద ఆ గాయాలు చూస్తుంటే ఎవరో చాలా టార్చర్ చేశారనిపిస్తుంది. ఎవరో ఇదంతా ప్లాన్ ప్రకారమే చేసుంటారు. నేను ఎంక్వైరీ చేస్తాను. మీ అమ్మానాన్నల మాటలు పట్టించుకోకు. విరక్తిగా నవ్వుకొని సరే అంటాడు విరాంష్. అందరూ సోనా బ్రతికితే చాలు అని దేవుడికి ప్రార్థిస్తూనే ఉంటారు కానీ డాక్టర్స్ బయటకు వచ్చాక ఆమె బ్రతికే ఛాన్స్ 5% మాత్రమే ఉందని తేల్చి చెప్పేస్తారు. భారతి గారు అక్కడే కళ్ళు తిరిగి పడిపోతే ఆమెకి ట్రీట్మెంట్ చేయించి అందరూ వినాష్ మనసుని వాళ్ళ మాటలతో ముక్కలు చేస్తారు. ఒక్క విశాఖల గారు తప్ప ఆవిడకి ఇంకా నమ్మకం కుదరక ఒక్క మాట కూడా మాట్లాడదు కానీ అందరి మాటలకి విరాంష్ ఏమైపోతాడా అని. అక్క ప్లీజ్ సోనా స్పృహలోకి వస్తే విషయం ఏంటో తెలుస్తుంది. అదేదో వీడియో చూసి మన బిడ్డని మాటలు అనడం కరెక్ట్ కాదు అని మెల్లిగా చెప్తారు. కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తున్నా వాడిని చంపకుండా వదిలేసింది కేవలం సోనా స్పృహలోకి రావడం కోసమే విశాల. నువ్వు వాడిని ఇంకా నమ్మడం నీ పిచ్చితనమే అవుతుంది. అది కాదక్క నేను చెప్పేది అని విశాల గారు ఏదో చెప్పాలని చూసి అందరూ ఆవిడ మాటలు అస్సలు వినడానికి కూడా రెడీగా లేరు. ధనుంజయ్ గారికి కూడా విరాజ్ మీద నమ్మకం ఉంది. కానీ ఆ వీడియో చూశాక ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోతారు. జయరాజ్ హాస్పిటల్‌కి వచ్చాక ఏడుస్తూ సోనా కోసం పరిగెడతాడు. సోనా ఏది బావా తను బానే ఉంది కదా అని వశిష్ఠ గారిని అడుగుతాడు. జయ కొంచెం ఆగరా ఇలా టెన్షన్ పడడం కరెక్ట్ కాదు. డాక్టర్స్ 24 అవర్స్ తర్వాత ఏ విషయం చెప్తారు. నువ్వు ఇలా కూర్చో అని జయరాజ్ గారికి మంచినీళ్ళు అందిస్తారు. లేదు బావా నాకేం వద్దు. నా బేబీ నాతో మాట్లాడితే చాలు. నాకు ఇంకేం వద్దు అని అదురుతున్న గుండెని రుద్దుకొని పక్కకు ఒరిగిపోతాడు. మై గాడ్ జయ జయ అని పడిపోయిన అతన్ని లేపడానికి వశిష్ఠ గారు ట్రై చేస్తుంటే ముందుకు వస్తున్న విరాంష్ని ఆగు అని అరుస్తారు ఆయన. డాడీ మావయ్యకి ఎమర్జెన్సీ ప్లీజ్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తాను వెళ్ళు అని అరిచి నర్స్ హెల్ప్తో జయరాజ్ గారికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి తీసుకెళ్తారు. తల్లిదండ్రి నుండి వస్తున్న వ్యతిరేకత విరాంష్ని మనిషిగా కాదు రాయిలా మార్చేస్తుంది. పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తున్న విశాల గారు తప్ప ఎవ్వరూ బాధపడరు. విరక్తితో కూడిన ఒక నవ్వుతో అక్కడి నుండి పోలీసులతో వెళ్ళిపోతాడు విరాన్స్. తల్లి తండ్రి అక్క హాస్పిటల్ బెడ్ మీద ఉంటే తను అనాథ అయిపోయినట్టు అనిపించిన సౌమితని ఓదార్చడం ఎవ్వరి వల్ల కాదు. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి.